ఒక మ్యారేజ్ నాకు తెలుసు. అతను చాలా అమెరికా దాకా వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. హ్మ్. అమ్మాయి కూడా ఇంజినీరే. ఓకే. పెళ్లి పీటల మీద అందరూ గెస్ట్‌లుండగా వాడు అమ్మాయిని చెంపదెబ్బ కొట్టాడు. ఓకే. పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు. ఆ! ఆమె నేను వీడిని చేసుకోనని చెప్పేసి. హ్మ్. ఎలాగో పెళ్ళికి వచ్చిన బంధువులు, పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు బతిలాడు ఆమెను ఫోర్స్ చేసి ఏదో చేశారు. హ్మ్. ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ పెళ్లి కన్నా ముందు ఒక ఇన్‌స్టిట్యూట్స్, అకాడమిక్స్ ఉండాలి. హ్మ్. ఎవ్రీబడీ షుడ్ నాట్ గో ఫర్ మ్యారేజ్. మన ఇండియాలో ఏంటి కొంత వయసు రాగానే ఇంకా పెళ్లి కాలేదా అంటారు. హ్మ్. అది కాదు. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఎవరి కోసం చేసుకోవాలి? పెళ్లితో వచ్చే లాభాలేంటి? నష్టాలేంటి? అసలెందుకు జేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? యెస్ కరెక్ట్. హ్మ్. సో, అట్లాంటియి చెప్పే ఇన్‌స్టిట్యూట్స్ ఇప్పుడు అవసరం సొసైటీలో. హ్మ్. అది పాస్ అయిద్ది దాంట్లో కొంచెం మంచి మార్కులు వచ్చిన వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకోవాలి. హ్మ్. హ్మ్. అప్పుడే వాడికి అన్నీ అర్థమైనట్టు. ఆ! 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 నేను అమెరికాలో ఒకసారి వెళ్ళినప్పుడు ఒక లివ్ ఇన్ రిలేషన్‌లో ఒక కపుల్ ఉండేవాళ్ళు. ఓకే. సెకండ్ టైమ్ పోయేటప్పటికి మళ్ళీ నేను అడిగాను, "ఏమయ్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు?" మనకు ఇండియన్స్‌కి ఇదొక చెడ్డ అలవాటు. ఎవడన్నా కనపడితే పిల్లలు ఎంతమంది అడుగుతాం, లేకుంటే పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అడుగుతాం. అని అడుగుతాం. ఇర్రెస్పెక్టివ్ వాడి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనకు అంతే. అసలు మొహమాటాలు లేవు అవును. ఇండియా. సో, క్యాజువల్‌గా అడిగాను. హ్మ్. అయితే, "సార్ మేము కుక్కని తెచ్చుకున్నాం సార్. కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం." "కుక్కకు పెళ్ళికి ఏమిటయ్యా రిలేషన్" అన్నాను. ఆ! ఓకే. సార్ కుక్కని తెచ్చుకుంటే దానికి అది పీ చేస్తుంది. దాన్ని క్లీన్ చేయాలి. హ్మ్. హ్మ్. దానికి వ్యాక్సినేషన్ ఎయాలి. సెలవు పెట్టి లీవ్ పెట్టేసుకొని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి దాన్ని. హ్మ్. సో, మేమిద్దరం ఆల్టర్‌నేట్‌గా చూస్తాము. ఒకవేళ ఒక 1 ఇయర్‌లో గనుక మేము అడ్జస్ట్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ మేము పెళ్లి చేసుకుంటాం. పిల్లలు వస్తే మరి ఇవన్నీ ఉంటాయి గదా! ఆ! ఆ! యాహ్! అది ముందుగానే వీళ్ళు ఆ! అన్నీ అదేమో ఆహా! ఓకే. దాన్ని ఎవరు క్లీన్ చేయాలి? దాన్ని ఎవరు చూడాలి? ఇవన్నీ మేము వి ఆర్ ఫేసింగ్ ఇట్. సో, ఒక మంచి ఇవన్నీ అండర్‌స్టాండింగ్. అండర్‌స్టాండింగ్‌లో ఉన్నాము అని చెప్పారు.